మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. మరి నిన్నటి వీడియోలో పెర్స్పెక్టివ్స్ నుంచి మొదటి 100తో ఒక గ్రాండ్ టెస్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి. టాపిక్ వైజ్ వెళ్తున్నాము. ఇది రెండో వీడియో. చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్లతో 100 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ముందటి వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అదేవిధంగా ఈ వీడియో చివర కూడా మీకు డిస్ప్లే అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. వాచిక పద్ధతిలోని దశలను సూచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపనిషత్తులు. రెండో బిట్ చూద్దామండి. వేద కాలంలోని వాచిక పద్ధతిలో సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పఠనం అనేది వాచిక పద్ధతిలో సరికానిదండి. మరి సరైనవి శ్రవణం, మననం, నిధిధ్యాస అనేవి సరైనవి. మూడో చూద్దామండి. సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది. ఆన్సర్ ఆప్షన్ 1 నిధిధ్యాసలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం జరిగేది. నాలుగోది ర్యాపిడ్ రివిజన్ పర్పస్ కూడా యూజ్ అవ్వడానికి మీకు టాపిక్ వైజ్గా అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్గా వేగంగా చేస్తున్నానండి. రివిజన్కి కూడా ఎంతో బాగా యూజ్ అవుతుంది, మిత్రులు గమనించగలరు. నాలుగవది వేద కాలంలో వర్ణ వ్యవస్థకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మనువు. ఐదో చూద్దామండి. వేద కాలంలో బోధన ఈ భాషలో జరిగేది. ఆన్సర్ ఆప్షన్ 4 సంస్కృతంలో వేదకాలంలో బోధన సంస్కృతంలో జరిగేది. ఆరో బిట్ అండి. వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు. ఆన్సర్ ఆప్షన్ 3 బ్రాహ్మణులను గురువుగా నియమించేవారండి వేదకాలంలో. ఏడవది వేదకాలంలో గురువు యొక్క స్థానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 దైవ సమానం. మరి ప్రతి బిట్టు కూడా ఒక పేర్పులాగా మనం ఇల్లు కట్టడానికి ఏ విధంగా అయితే ఇటుకు పేరుస్తుంటామో అదేవిధంగా విద్యా దృక్పథాలనే కాదు సైకాలజీ నుంచి కూడా ఆల్రెడీ పెరుగుదల వికాసం చేయడం జరిగింది. ఇప్పుడు అభ్యసనం అనే టాపిక్ నడుస్తుందండి. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అభ్యసనం అనే టాపిక్లో మూడో వీడియోలో ఉన్నామండి. మరి అది కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పెర్స్పెక్టివ్స్ నుంచి రెండో వీడియో అండి. మరి వేదకాలంలో గురువు యొక్క స్థానం దైవ సమానం. ఎనిమిదవదండి. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడు? ఆన్సర్ ఆరవ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది. తొమ్మిదవ బిట్ అండి. ఈ క్రింది వానిలో బౌద్ధ మత సూత్రం కానిది ఏమిటి? ఆన్సర్ దుఃఖానికి కారణం మనస్సు అనేది బౌద్ధ సూత్రం కానిదండి. మిగతా చూద్దామండి. ప్రపంచమంతా దుఃఖమయం అనేది బౌద్ధమత సూత్రం అండి. కోరికను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు అనేది కూడా బౌద్ధమత సూత్రమే. దుఃఖ నివారణకు అష్టాంగ విధానం పాటించాలనేది కూడా బౌద్ధమత సూత్రమేనండి. 10వ చూద్దామండి. బౌద్ధ విద్య అంతిమ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 దుఃఖాన్ని నివారించడమే బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం అండి. 11వది విద్య లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? విద్యా లక్ష్యాన్ని అండి. ఆన్సర్ ఆప్షన్ 3 బుద్ధుడు. వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు. 12వదండి. బౌద్ధ విద్య ప్రధాన లక్షణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అందరికి విద్య బౌద్ధ విద్య యొక్క ప్రధానమైన లక్షణం. 13వది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 బౌద్ధ విద్య అండి. అందరికీ విద్య అనేదే బౌద్ధ విద్యలో మొదటిసారిగా అందరికీ విద్యని ప్రవేశపెట్టారు. 14వది బౌద్ధ విద్యలో విద్యార్జనకు కావలసిన వయసు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 8 సంవత్సరాలు. 15వదండి.
బౌద్ధ విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పబ్బజ్ఞ. మరి 100 బిట్లతో ర్యాపిడ్ రివిజన్‌గా జరుగుతుందండి. మీకు ఎన్ని బిట్లను మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు? మీకు ఎన్ని ఎన్ని కరెక్ట్‌గా చేశారు అన్నది కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. మరి నీ సామర్థ్యం ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా అటెంప్ట్ చేయండి. మరి మీరు మనసులో అనుకుంటే 2, 3 ఆప్షన్‌లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి కామెంట్ బాక్స్‌లో ఆన్సర్‌ని ప్రెజెంట్ చేసిన తర్వాత మీరు మార్చుకోవడానికి ఛాన్స్ ఉండదు. అదే విధంగా మీ యొక్క కంప్యూటర్ ఎగ్జామ్‌లో కూడా ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి నీ సామర్థ్యం ఎంతో ముందుగా నాకు కాదండి మీకే తెలియాలి. కాబట్టి తప్పనిసరిగా 100కి ఎన్ని మార్కులొచ్చాయన్నది కూడా తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఇది చాలా 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 అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. 16వ చూద్దామండి. పబ్బజ్ఞ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ముందుకు నడవడం. ముందుకు నడవడం. 17వ చూద్దామండి. బౌద్ధ విద్యలో ఏ వేడుకతో ముగుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపసంపద. ఉపసంపదతో ముగుస్తుందండి వేడుక. 18వది బౌద్ధ విద్యలో విద్యార్జన కాలం. ఆన్సర్ ఆప్షన్ 3 12 సంవత్సరాలు. విద్యార్జన కాలం 12 సంవత్సరాలు. 19వ చూద్దామండి. బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మరాఠాలు, ఆరామాలు, విహారాలు ఇవన్నిటిని కూడా బౌద్ధ మతంలో ఉన్నటువంటి విద్యాలయాలకు ఇవన్నీ పేర్లు ఉండేయండి. మరి 20వది బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నలంద విశ్వవిద్యాలయం అండి. ఇది బౌద్ధుల కాలంలోది. 21వది బౌద్ధ విద్యా కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నాగార్జునకొండ. నాగార్జునకొండ. 22వదండి నలంద విశ్వవిద్యాలయమును ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 2 కుమారగుప్తుడు. నలంద విశ్వవిద్యాలయమును ఎవరు స్థాపించారు? కుమారగుప్తుడు. 23వదండి ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 బీహార్. బీహార్లో ఉందండి. 24వది బౌద్ధ విద్యా కాలంలో ఉపాధ్యాయుని అర్హత. ఉపాధ్యాయుని అర్హత ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇది 10 సంవత్సరాల సన్యాసిగా ఉండాలి. సకల శాస్త్రాల పండితుడై ఉండాలి. పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. అలా ఉన్నట్లయితేనే ఉపాధ్యాయుని యొక్క అర్హత సాధించినట్లు. 25వదండి బౌద్ధ కాలంలో విద్యాలయాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 గురుకులాలే విద్యాలయాలు. బౌద్ధ విద్యా కాలంలో. 26వదండి బౌద్ధ విద్యలో గురువు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష సంబంధం. అంటే గురుకులాలలో గురువుతో పాటు శిష్యుడు కూడా నివసిస్తూ ఉండేవాడు కాబట్టి. 27వదండి బౌద్ధ విద్యలో బోధనా భాష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాకృత భాష. బౌద్ధ విద్యలో బోధనా భాష ప్రాకృత భాష. 28వది బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధనా భాష ఏమిటి? అంటే బోధనా భాష వేరు, ప్రాథమిక దశలో వేరు అనమాట. ఆన్సర్ ఆప్షన్ 4 పాలీ భాష. బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో పాలీ భాషలో జరిగేది. ఆ తర్వాత ప్రాకృత భాషలోకి మారుతుంది. 29వదండి ఈ క్రింది వానిలో బౌద్ధ బోధన విషయం కాదు ఏమిటది? ఆన్సర్ ఆప్షన్ 4 వేదాలు. మరి బౌద్ధుని కాలంలో బోధన విషయాలు గణితం, ఛందస్సు, ఆయుర్వేదం ఇవన్నీ కూడానండి. 31 చూద్దామండి. బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. వాచిక, చర్చ, సంభాషణ ఇవన్నీ కూడా బౌద్ధ విద్యలో ప్రధానమైనటువంటి బోధనా పద్ధతులు. 31వదండి బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు?
ఆన్సర్ 3R. 3R. 32ది 3R అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 చదవడం, రాయడం, లెక్కలు చేయడం. చదవడం, రాయడం, లెక్కలు చేయడం. 33వది ఈ క్రింది వానిలో బౌద్ధ విద్య ప్రయోజనం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉచిత విద్య అనేది ప్రయోజనం కానిదండి. అందరికి విద్య, నైతిక విద్య, పని విద్య ఇవన్నీ కూడా ప్రయోజనమైనవే కానీ ప్రయోజనం కానిది ఉచిత విద్య. 34వదండి బౌద్ధ విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? ఆన్సర్ ఉచిత విద్య. వృత్తి విద్య, పని విద్య, అందరికి విద్య అనేది మెయినే, కానీ ఇక్కడ భిన్నమైనది ఉచిత విద్య. మిత్రులు గమనించాలి, కొన్ని బిట్లు మీకు ఈజీగా అనిపించవచ్చు, కానీ టాపిక్ వైజ్ వెళ్ళేటప్పుడు ఎక్కడ మిత్రులు మిస్ అవుతారో అనే ఉద్దేశంతో ప్రతి బిట్ను కూడా ఇప్పుడు బౌద్ధ విద్యకు సంబంధించినటువంటి ప్రతి బిట్టు కాల్కులేట్ అవుతుంది. తర్వాత అన్ని టాపిక్లు ఏ విధంగానే వెళ్తాయండి. మరి మనం స్టేజ్ 1లో ఉన్నాము. స్టేజ్ 1లో ప్రతి బిట్ని టాలీ చేస్తాము. స్టేజ్ 2లో అంటే నోటిఫికేషన్ పడే ముందు కొద్ది దగ్గరలో మనకి ఇంపార్టెంట్ బిట్లతో కూడినటువంటి గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. స్టేజ్ 3 అనేది నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఓన్లీ టాపిక్ వైజ్ ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరగదండి. ఈ విధంగా స్టేజ్ 3 వరకు ఉంటాయి మన యొక్క వీడియోలో. స్టేజ్ 1 ప్రతి బిట్టు చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 చాలా ఇంపార్టెంట్ బిట్లు చేయడం జరుగుతుంది. స్టేజ్ 3 ఓన్లీ బిట్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది, ఆప్షన్స్ ఇవ్వడం జరగదు. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళిపోదామండి. ఈ కాన్సెప్ట్ నచ్చితే ఓకే సార్, మీకు కాన్సెప్ట్ బాగుందని లేదంటే ఏదో విధంగా నాకు తెలియచేయండి. 35వదండి ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది. ఆన్సర్ ఆప్షన్ 2 బౌద్ధ విద్య వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది. 36వదండి ఏ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది? ఆన్సర్ 2వ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది. 37వదండి ఎవరి మరణంతో బౌద్ధ విద్య మరుగున పడింది? ఆన్సర్ ఆప్షన్ 3 అశోకుడు మరణంతో బౌద్ధ విద్య మరుగున పడిపోయిందండి. 38వది ఇక్కడతో బౌద్ధ విద్య గురించి అయిపోయింది టాపిక్లో బిట్లు. 38వది భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 8 నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్నటువంటి కాలాన్ని మధ్యయుగం అంటారండి. 39వది అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? ఆన్సర్ సింధు ప్రాంతాన్నండి. అరబ్బులు సింధు ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం అనేది ప్రారంభమైంది. 45 అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? ఆన్సర్ 712వ సంవత్సరంలో ఈ యొక్క సింధు ప్రాంతాన్ని జయించడం జరిగిందండి. 41వది భారతదేశంలో మొట్టమొదటి మక్తాబును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1192వ సంవత్సరంలో మొట్టమొదటి మక్తాబును ఏర్పాటు చేశారు. 42వదండి దేశంలో తొలి మక్తాబును ఏర్పాటు చేసిన రాజు పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ గోరి. మక్తాబ్ మహమ్మద్ గోరి. 43వదండి ఈ క్రింది వానిలో ఇస్లాం విద్యా లక్ష్యం లేనిది ఏమిటి? ఆన్సర్ మత వ్యాప్తిని అరకట్టడం. మరి ఇక్కడ విజ్ఞానాన్ని సంపాదించడం అనేది ఇస్లాం విద్యా లక్ష్యం అండి. రాజ్యాన్ని పటిష్టపరచడం, పరలోక ప్రాప్తికి పొందడం ఇవన్నీ కూడా ఇస్లాం విద్యా లక్ష్యము. కానీ మత వ్యాప్తిని అరికట్టడం అనేది విద్యా లక్ష్యం లేనిదండి, కానిది. 44వదండి ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 అండి 4 సంవత్సరాలు 4 నెలల 4 రోజులండి. 444 ఇస్లాం. 45వది ముస్లిం విద్య ప్రారంభ వేడుకని ఏమంటాము?
ఆన్సర్ ఆప్షన్ 4 బిస్మిల్లా. ఆన్సర్ ఆప్షన్ 4 బిస్మిల్లా. 46వది బిస్మిల్లా అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 దగ్గరికి చేర్చుకోవడం. బిస్మిల్లా అంటే దగ్గరికి చేర్చుకోవడం. 47వదండి ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మక్తాబ్ అంటారండి. ప్రాథమిక పాఠశాలను మక్తాబ్ అంటారు. 48వది మక్తాబ్ అనేది ఏ పదం? ఆన్సర్ ఆప్షన్ 2 ఉర్దూ పదం అండి. ఉర్దూ పదం. 49వది మక్తాబ్ అనే పదానికి మూల పదం ఏమిటి? ఆన్సర్ అరబిక్ భాషా పదం అండి. అరబిక్ అండి. మూల పదం అరబిక్ భాషా పదం నుండి వచ్చింది. మరి 50 అరబిక్ భాషలో మక్తాబ్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 రాత నేర్చే స్థలం లేదా ప్రదేశాన్నే మనం మక్తాబ్ అంటామండి. 51వది నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోల్చిన ఇస్లాం కాలం నాటి పాఠశాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మదర్సా అంటారండి. మదర్సా అంటారు. నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోల్చినటువంటి ఇస్లాం కాలం నాటి పాఠశాలని మనం మదర్సా అంటామండి. 52వది ఇస్లాం కాలం నాటి మక్తాబులు ప్రధానంగా వీరి కోసం ఏర్పాటు చేశారు. ఆన్సర్ ఆప్షన్ 3 అందరి పిల్లల కోసము ఈ మక్తాబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 53వది ఇస్లాం కాలంలో బాలలకు విద్యా సౌకర్యం లేదు. అయితే ధనవంతులైన బాలికలకు ఇంటిలో విద్య జరిగేది. అప్పుడు ఏ వేడుకతో ప్రారంభమయ్యేది? ఆన్సర్ ఆప్షన్ 2 జార్షి పానీ. జార్షి పానీ అనే ఒక వేడుకతో ఈ యొక్క బాలికలకు ఈ యొక్క విద్య ప్రారంభం జరిగేదండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ప్రతి బిట్ను కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 54వది ఇస్లాం విద్యా విధానంలో గురువులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మౌల్వి, ఇమాం, ప్రవక్త వీటన్నిటిని కూడా గురువులు పిలిచేవారండి. ప్రవక్త, ఇమాం, మౌల్వి. 55వదండి ఏ విద్యా విధానంలో శిశువు దండించే అధికారం గురువుకు కలదు? ఆన్సర్ ఇస్లాం విద్యా విధానంలో గురువు శిశువుని దండించే అధికారం ఉందండి. 56వది ఇస్లాం విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇక్కడ క్వశ్చన్ కొద్దిగా ఇస్లాం విద్యా విధానంలో అని ఉందండి. స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు, స్త్రీకి స్వేచ్ఛ లేదు, స్త్రీకు పాఠశాల లేదు, స్త్రీలకు ఇష్టం లేదు, స్త్రీలు దర్ప అండి, ఇది పర్సా ధరించేవారు. ఇది ఆన్సర్ అండి. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అండి. ఇక్కడ ఇస్లాం విద్యా విధానంలో స్త్రీలు పర్సా ధరించేవారు. 57వదండి ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలషణమైన ప్రధానమైన మార్పు ఏమిటి? ఆన్సర్ చరిత్ర రచన ప్రారంభమైందండి. ఇస్లాం విద్యా విధానం వల్ల చరిత్ర రచన ప్రారంభమైంది. 58వది ముస్లిం విద్యా విధానమును పరిశీలిస్తే ఇది దోషం అనిపించదు. అరబిక్ భాష అనేది దోషం అనిపించదండి. 59వది ఎవరి రకతో ఇస్లాం విద్యా విధానం అంతరించింది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రైస్తవ మిషనరీలు ఎప్పుడైతే వచ్చాయో ఇస్లాం విద్యా విధానం అనేది మరుగున పడిపోయింది. 60 బిట్టండి ఎవరి రాకతో ఆధునిక విద్యా విధానం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 4 పోర్చుగీస్ వారి రాకతో ఆధునిక విద్యా విధానం అనేది ప్రారంభమైందండి. 61వది భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కోడి గామా ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 1 పోర్చుగీస్ వారు. 62వది ఆధునిక విద్యకు ఆద్యులు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ 2 పోర్చుగీస్ వారు. ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీస్ వారు. 63దండి ఆధునిక విద్యకు ఆద్యులు అని పోర్చుగీస్ వారిని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎస్ఎన్ ముఖర్జీ అండి. ఎస్ఎన్ ముఖర్జీ. ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీస్ వారు అన్నది ముఖర్జీ గారు. 64ది బొంబాయి దగ్గర సెయింట్ కళాశాలను స్థాపించిన పోర్చుగీసు మత ప్రవక్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. 65దండి భారతదేశంలో మొట్టమొదటి ముద్రణాలయం ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 4 కొచ్చిన్. కొచ్చిన్లో మొట్టమొదటి ముద్రణాలయం స్థాపించడం జరిగింది. 66వది ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 4 1600 డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని స్థాపించారు. 67వది పీటర్ అనే యువకుడిని కంపెనీ ఇంగ్లాండ్ పంపించి క్రైస్తవ మతం మీద శిక్షను ఇప్పించింది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఎన్ఎన్ లా. ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్ఎన్ లా. 68వదండి ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ప్రమోషన్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎన్ఎన్ లా. 69వదండి ఆధునిక విద్యా పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? ఆధునిక విద్యా పితామహుడుగా ఆన్సర్ ఆప్షన్ 2 చార్లెస్ గ్రాంట్. ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్. 71 ఆధునిక భారతదేశంలో భారతీయులకు ఆంగ్ల ఆవశ్యకతను గుర్తించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చార్లెస్ గ్రాండ్. చార్లెస్ గ్రాండ్. 71వదండి భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ పుస్తక రచయిత ఎవరు? భారతీయుల స్థితిగతులపై అబ్జర్వేషన్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ గ్రాంట్. చార్లెస్ గ్రాంట్. 72వదండి చార్లెస్ గ్రాంట్ అబ్జర్వేషన్ పుస్తకంలో భారతీయులను బాగుపరచాలంటే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని సూచించాడు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆంగ్ల భాష విద్య అందించడము, క్రైస్తవ మత స్వేచ్ఛ ఇవన్నీ జరిగితేనే భారతీయులు బాగుపరచగలము అని చెప్పి చార్లెస్ గ్రాంట్ చెప్పడం జరిగిందండి. 73వదండి చార్లెస్ గ్రాంట్ రాసిన అబ్జర్వేషన్స్ పుస్తకాన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 విల్బర్ ఫోర్స్. విల్బర్ ఫోర్స్. మీకు ఒక కాన్సెప్ట్ను పూర్తిగా మీ మైండ్లోకి ఎక్కించడమే నా యొక్క ధ్యేయం అండి. ఒక చార్లెస్ గ్రాంట్ గురించి వరుసగా బిట్లు వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక్కసారి మీరు ఇన్కేస్ మీరు చదవని వాళ్ళు అయినప్పటికీ కూడా మీ మనసులో గట్టి ముద్రను ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించాలన్నదే నా ధ్యేయం. ఇప్పుడు స్టేజ్ 1లో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చూసుకున్నట్లయితే రెండో స్టేజ్కి రాబడికి చాలా అవలీలగా మీరు టాపిక్ని అనలైజ్ చేయగలుగుతారండి. మరి విస్తృత ప్రక్రియలో మీరు ఎక్కువ కాలం చదవకపోతే విస్తృతి ఏ విధంగా అయితే పెరిగిపోతుందో, ఎబ్బింగస్ ఏ విధంగా అయితే పేర్కొన్నాడో మీరు చాలా కాలం పాటు ఈ యొక్క కొన్ని టాపిక్లు టచ్ చేయకపోయినా కూడా మీరు ఆ విషయాలు విస్తృతిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానిని మరలా ఒక భావాలతో సంసర్గం చేయడం అన్నదే నా ధ్యేయం అండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఏ బిట్టు సమయం అనేది చాలా చాలా వాల్యుబుల్ అండి. మరి 30 నిమిషాల్లోనే 100 బిట్లు చేస్తున్నానంటే మీ యొక్క టైంను మిగిలించాలనే ఉద్దేశంతోనే లైవ్లోకి వస్తుంటే 1 అవర్ పడిపోతుంది, కానీ 100 బిట్స్ అవుతున్నాయి. కానీ ఇక్కడైతే మాత్రం 30 నిమిషాల్లోనే 100 బిట్లు అవుతున్నాయి. మిత్రులు గమనించగలగాలి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 74వది
బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య అందించడం కోసం ఏ చట్టంలో ప్రకటించింది? ఆన్సర్ 1818 చార్టర్ చట్టం. 75 దీని ఫలితంగా దేశంలో ప్రాకృత్యమ వాదం బయలుదేరింది. దేని ఫలితంగా దేశంలో ప్రాకృత్యమ వాదం బయలుదేరింది? ఆన్సర్ 1818 చార్టర్ చట్టం ప్రకారము ప్రాకృత్యమ వాదం బయలుదేరింది. 76 ఈ క్రింది వానిలో 1818 చార్టర్ చట్టంలో పేర్కొననిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 విద్యకు కంపెనీ బాధ్యత వహించకపోవడం అనేది పేర్కోలేదండి. మరి క్రైస్తవ మత స్వేచ్ఛ అనేది విచ్చలవిడిగా ఉంది. విద్యకు ₹1,00,000 కేటాయించడము, విద్యకు కంపెనీ బాధ్యత వహించడము ఇవన్నీ కూడా పేర్కొనడం జరిగిందండి. 77 ఆంగ్ల భాష కోసం ఉద్యమించిన సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. 78 కంపెనీకు ఉన్న తక్కువ వ్యయంతో అందరికీ విద్య అందించడం సాధ్యం కాదు. అందుకు కంపెనీ ధనవంతులకు మాత్రమే విద్య అందించడం కోసం ప్రతిపాదించిన సిద్ధాంతం. చూసారంటే ఇక్కడ ఆన్సర్ అధోముఖ వడపోత సిద్ధాంతం. అందరికీ మేము విద్యను అందించలేము, డబ్బున్న వాళ్ళకే అందించగలము, ధనవంతులకే విద్య అని చెప్పిన సిద్ధాంతమే అధోముఖ వడపోత సిద్ధాంతం. 79 ప్రాకృత్యమవాద నివారణ కోసం విలియం బెంటింగ్ నియమించిన కమిషన్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే కమిషన్ అండి. లార్డ్ మెకాలే కమిషన్. 81 భారతదేశ మొట్టమొదటి న్యాయ సభ్యుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ మెకాలే. మొట్టమొదటి న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే. 81 సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. సాహిత్యం అంటే ఆంగ్ల సాహిత్యం అంటే లార్డ్ మెకాలే గారు చెప్పింది. మరి 82 భారతీయులు పండితులే కాదు. పండితులు అంటే ఎవరో తెలుసా? లాక్ తత్వశాస్త్రం, మిల్టన్ సాహిత్యం తెలిసిన వారు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ లార్డ్ మెకాలే అండి. లార్డ్ మెకాలే. 83 భారతదేశంలో ఉన్న పుస్తకాలు అన్నీ ఐరోపా ఖండ ఒక గ్రంథాలయంలోని ఒక సెల్ఫ్కు కూడా సరిపోవు అని పేర్కొన్నది ఎవరు? చూసారండి ఎంత ఇదో. ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ మెకాలే. ఒక సెల్ఫ్లో సరిపోవట, ఒక గోడలోని ఒక సెల్ఫ్కు కూడా సరిపోవట భారతదేశంలో ఉన్నటువంటి పుస్తకాలు, సాహిత్య పుస్తకాలు. 84 భారత విద్యా లక్ష్యం గుమస్తాలను తయారు చేయడమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ మెకాలే. 85 నూతన విద్యా విధానానికి ఆంగ్లం తాళం చెవి లాంటిది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వుడ్ అండి. వుడ్, చార్లెస్ వుడ్. 86 ప్రాచీన కాలంలో ఐరోపా ఖండాన్ని గ్రీకు, లాటిన్ భాషలో ఉద్ధరించాయి. అలాగే ఆధునిక భారతదేశాన్ని ఆంగ్లం ఉద్ధరించబోతుంది అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే. 87 ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చార్లెస్ గ్రాంట్. ఆతృతగా ఆంగ్లం కోసం ఎదురు చూస్తున్నారట భారతీయులు. 88 లార్డ్ మెకాలే సిఫార్సు ఫలితం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంగ్ల భాష ప్రవేశపెట్టడమే లార్డ్ మెకాలే సిఫార్సు ఫలితం. 89 భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఆప్షన్ డి విలియం బెంటింగ్. 91 భారతీయులకు ఆంగ్లం తప్ప ప్రత్యామ్నాయం లేదు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లార్డ్ మెకాలే.
91దండి, ఆంగ్ల భాషలో చదివిన వారికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 హార్డింగ్. 42దండి, చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? చార్లెస్ వుడ్ కమిషన్ నియమించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డల్హౌసీ. 93దండి, చార్లెస్ వుడ్ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ 3 1854. 94దండి, వుడ్ తాకీదని భారతదేశ విద్యా చరిత్రలో మాగ్నా కార్టాగా పోల్చవచ్చు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 హెచ్ఆర్ జేమ్స్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి, చూసుకోండి. ఇక్కడ హెచ్ఆర్ జేమ్స్. 95ది, వుడ్ తాకీదు ప్రకారం భారతదేశ విద్యా లక్ష్యం కానిది ఏమిటి? ఆన్సర్ గుమస్తాలు తయారు చేయడం అనేది విద్యా లక్ష్యం కానిదండి. మరి ఏంటంటే విద్యా లక్ష్యాలు అండి? బుద్ధి కుశలత, నైతిక విలువలు పెంపొందించడము, మూర్తమత్వ అభివృద్ధి, ఇవన్నీ కూడా విద్యా లక్ష్యాలండి వుడ్ తాకీదు ప్రకారం. 96ది, ఇంగ్లీష్ రాని వారికి మాతృభాషలో బోధించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 వుడ్స్ నివేదిక. వుడ్ అన్నాడండి. 97ది, భారతీయులను విద్యావంతులుగా చేయడానికి కంపెనీ బాధ్యత వహించాలి అని పేర్కొన్నది ఎవరు? అది కూడా వుడ్ తాకీదే అండి. కంపెనీ బాధ్యత వహించాలి విద్యావంతులు చేయడానికి అని చెప్పింది. 98దండి, ప్రతి రాష్ట్రంలో కూడా విద్యా శాఖను ఏర్పాటు చేసి దానికి ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించాలని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వుడ్ తాకీదు కమిషన్ అండి. వుడ్ తాకీదు ప్రతి రాష్ట్రంలో కూడా విద్యాశాఖను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఒక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించాలని చెప్పింది వుడ్ తాకీదు అండి. 99దండి, చార్లెస్ వుడ్ తన నివేదికలో ఏ నగరంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నాడు? అంటే ఈ మూడాట్లోని ఏర్పాటు చేయమన్నాడండి. ఇక్కడ కాదండి, ఢిల్లీలో కాదండి. మరి చివరి పెట్టండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి మీరిచ్చే కామెంట్లు, లైక్లే మాకు బహుమానాలండి. మీరిచ్చే ఈ ఉత్సాహాన్ని మరింతగా నింపుకొని మేము మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. మర్చిపోకుండా తప్పనిసరిగా మరి వీడియోని అయితే లైక్ చేయండి. మరి చివరి పెట్టండి. వుడ్ తాకీదులో పేర్కొన్న మాదిరిగా విశ్వవిద్యాలయాల విధి కానిది ఏమిటి? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. మరి ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, షైనింగ్ అవుట్.